పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ హాస్పిటల్ నుంచి నివాసానికి చేరుకున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు. మీ అందరి ఆశీస్సులతో మా తమ్ముడు పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు ఇంటికి చేరుకున్నాడు, చాలా సంతోషం. అయితే కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడు. మా కులదైవమైన ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడు అంటూ స్వయంగా సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణే కాదు, ముఖ్యంగా మెగాస్టార్ కి సంబంధించిన చిరంజీవి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక రకంగా వారు చేసిన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. ఆధ్యాత్మికంగా మార్క్ శంకర్ బాగుండాలని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. నివాసానికి చేరుకోవడంతో వారందరూ కూడా ఆనందాలకి అవధి లేవని చెప్పుకోవచ్చు. గత 24 గంటల కిందట మార్క్ శంకర్ ఏదైతే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఉన్నాడో ఒక ఫోటో కూడా తను బాగానే ఉన్నట్టుగా థమ్స్అప్ 2000 చూపిస్తున్నట్లుగా ఒక ఫోటో రిలీజ్ అయింది. కానీ అదే సమయంలో అదే ఫోటోలో ఒక పక్కన థమ్స్అప్ చూపిస్తున్నప్పటికీ కూడా శ్వాస తీసుకుంటున్న పరిస్థితి, ఆ ఇబ్బంది కడుతున్న వాతావరణంలో ఆక్సిజన్ ముక్కి ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈరోజు ఆ సింగపూర్ ఆసుపత్రి నుంచి నివాసానికి మార్క్ శంకర్ చేరుకున్నట్లుగా చిరంజీవి ప్రకటించారు. చిరంజీవి ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా సంబంధించిన అభిమానులు పవన్ కళ్యాణ్ కూడా పండుగ వాతావరణం జరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలనే హోమ పూజ కార్యక్రమాలు సైతం గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మూడో రోజు మొత్తానికి మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ కోలుకుని రాష్ట్రానికి చేరుకున్నట్లుగా స్వయంగా చిరంజీవే ప్రకటన చేశారు. అయితే ఏదైతే ఆంజనేయ స్వామి జయంతి ఉందో, మా కులదైవం ఆంజనేయ స్వామి మమ్మల్ని కాపాడారు. మార్క్ శంకర్ ఒక స్కూల్ కి సంబంధించి స్కూల్ తరగతి గదిలో ఉన్నప్పుడు ఒకసారిగా మంటలు చెలరేగిపోయిన పరిస్థితి నెలకొంది. తన చేతికి కూడా కాస్త ఎక్కువగానే గాయమైనట్టుగా కూడా మనకు రిలీజ్ అయిన ఫోటో ద్వారా అర్థమవుతుంది. చేతికి గాయాలు కూడా, ముఖ్యంగా ఆ గది ఆవరణం అంతా కూడా పూర్తిగా పొగ పట్టేయడంతో ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్వాసకు సంబంధించిన సమస్య ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించారు. దాదాపు 3 రోజులు చికిత్స పొందుతున్నారు. నిన్నే ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. ప్రమాదకరం ఏమీ లేదు, ప్రాణాపాయం ఏం లేదంటూ కూడా ఒక ఫోటో రిలీజ్ చేశారు. తాజాగా మార్క్ శంకర్ నివాసానికి కూడా చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నివాసానికి చేరుకోవడం తర్వాత చిరంజీవి స్వయంగా ట్వీట్ చేశారు. జరిగిన ఏదైతే ఘటన జరిగిందో ఆ రోజు సాయంత్రమే ఏపీడీపీ సీఎం పవన్ కళ్యాణ్, ఎవరైతే మార్క్ శంకర్ తండ్రి ఉన్నారో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన పెద్దనాన్న చిరంజీవి, పెద్దమ్మ కొణిదెల సురేఖ కూడా దంపతులు చేరుకున్నారు. సింగపూర్ చేరుకుని బాబు ఆరోగ్యం దగ్గరుండి పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ కూడా దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి నెలకొంది. తాజాగా మార్క్ శంకర్ ఇంటికి చేరుకోవడంతో చిరంజీవి ఆనందాలకు అవధి లేవని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి నెలకొంది.